మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్నాము. అయితే దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని మాట వినకుండా ఉండేవారు ఉంటున్నారు, మరికొంతమంది వినేవారు ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వినేవారిలో నీవు ఉన్నావా, వినని వారిలో నీవు ఉన్నావా, నీకు మాత్రం బాగా తెలుసు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నివాస స్థలముగా కట్టబడాలంటే ఎంతో ధన్యత ఉండాలి. దేవుని నివాస స్థలముగా మనం చేయబడాలి అంటే ఎంతో భాగ్యం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో సిరి సంపదల కంటే దేవుని నివాస స్థలముగా మార్చబడటం చాలా అంటే చాలా విలువైనది, శ్రేష్టమైనదిగా నీవు భావించి దేవుని నివాసం స్థలముగా నీవు కట్టబడాలని, ఆయనకి ఇష్టానుసారమైన నివాస స్థలముగా కట్టబడాలని దేవుడు నిన్ను ప్రేరేపించే ప్రతి ఆత్మ ప్రేరేపణలో నీవు దేవునికి లోబడి ఆయన నివాస స్థలముగా మార్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. నీవు మమ్మల్ని అందరినీ కూడా ఆత్మ మూలముగా నీకు నివాస స్థలముగా మమ్మల్ని కట్టుకుంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఎవరమైతే మేమందరం మాట వినకుండా ఉంటున్నామో వినేవారిగా మమ్మల్ని ప్రేరేపించమని, మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.